ఈనాటి ఆధ్యాత్మిక చింతన దైవిక మార్గం గురించి. మన జీవిత ప్రయాణంలో ఎన్నో గమ్యస్థానాలు, మరెన్నో దారులు మనకు కనిపిస్తుంటాయి. కాని పరలోక తండ్రి సన్నిధికి చేర్చే నిశ్చయమైన మార్గం ఒక్కటేనని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తోంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ఇలా సెలవిస్తున్నారు: నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు పరలోక తండ్రి వద్దకు మనల్ని చేర్చే ఏకైక మరియు నిశ్చయమైన మార్గం. ఆయన కేవలం మార్గం మాత్రమే కాదు, సత్యస్వరూపి మరియు జీవదాత అయ్యున్నారు. దేవునితో మనకుండవలసిన ఆత్మీయ అనుసంధానానికి యేసు మాత్రమే మూలమని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తోంది. ఆ సత్యంలో నడుస్తూ ఆయన ఇచ్చే నిత్యజీవాన్ని పొందుకోవడం మన జీవిత పరమార్థం. ప్రార్థన. దేవా, నీ కుమారుడైన యేసు ద్వారా నాకు కలిగిన ఈ రక్షణ మార్గాన్ని బట్టి వందనాలు. నన్ను నీ సత్యంలో నడిపించుము మరియు నీ జీవముతో నన్ను నింపుము. ఆమేన్.